హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సిరి టాక్స్ వన్, మీ శిరీషాని. వెల్కమ్ టు మై ఛానల్. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు. జయం. ఏది ఏమైనా మంచి నిర్ణయం తీసుకున్నందుకు అమ్మ మీకు వందనం. సనాతన ధర్మం గురించి పోరాడిన గురువుగారు మీకు కూడా వందనం. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. పూర్వకాలంలో మనం చేసిన పాపాలు పై లోకాల్లో వాటిని చూపిస్తారంటారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడే రిజల్ట్ అనేది కనిపించేస్తుంది. దాన్నే హైటెకిజం అంటారు. కాబట్టి మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ మన వెంటే వస్తున్నాయి ఈ కాలంలో. మీరందరూ ఏమంటారు? నిజమేనంటారా? మధ్యలో పెద్ద మనుషులు ఎవరో కానీ నిండు మనసుతో ఇరుపక్షాలను సమన్వయపరిచి సమస్యని సాల్వ్ చేశారు. వారికి కూడా నా వందనాలు. అన్యాయం ఎవరికి జరిగినా దానికి రిజల్ట్ ఇలా ఉంటుంది అని నిరూపించిన మా గురువు గారికి మరొక్కసారి వందనాలు. జయం. గోవింద సేవ సత్యభామ గారికి కూడా నా వందనాలు. నాకైతే ఇరు వీడియోలు నేను ఇప్పుడే చూశాను. అవి చూశాక చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేకే ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం కోసమే ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియో చేయటానికి కారణం. అన్యాయం ఎక్కడ జరిగినా ఇలా ప్రశ్నించే గొంతు ఉంటే అన్యాయాలే జరగవు. మరి దీనికి మీరందరూ ఏమంటారు? ఏది ఏమైనా అన్యాయం ఎక్కడ జరిగినా నేను కూడా ముందే ఉంటాను. ఏదేమైనా అక్కికే వేరప్ప. మనల్ని చూసి 10 మంది ఆదర్శంగా ఉండాలి. 10 మంది మనల్ని చూసి మంచిని నేర్చుకోవాలనేది నా మనసులో ఉన్న కోరిక. ప్రతి ఒక్కళ్ళు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే సొసైటీ అంతా కూడా చాలా బాగుంటుంది. తప్పులు అనేది అందరం చేస్తాం, కానీ దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవటమే మానవ లక్ష్యం. మొత్తానికి కథ సమాప్తం. పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. జయం. జయం.